సార్ మీరు మన 2 రాష్ట్రాల్లో ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డాక్టరు. అయితే ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా ఎందుకు వెళ్ళాల్సొస్తుంది? మనం ప్రారంభంలో ఎందుకు గుర్తించలేకపోతున్నాం? మీరు టాప్ 5 రీజన్స్ ఏమైనా చెప్పగలరా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సింప్టమ్స్ అనేవి ఉన్నప్పుడు మనకున్నటువంటి అవగాహన లోపం కానివ్వండి, లేకపోతే ఓకే మనకేమవుతుందిలే అనేటువంటి ఒక ధీమా కానివ్వండి, లేదంటే కొన్ని అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ప్రాబ్లమ్ ఉందని ఏదో స్కాన్ అది చేయించినా కానీ ఒక్కొక్కసారి దాని లోపల సింపుల్ స్కాన్‌లో కొన్నిసార్లు ఇబ్బందులు బయటపడకపోవచ్చు. కొందరు పేషెంట్లు ఆ విధంగా కూడా "అయ్యో! డాక్టర్ గారు పోయిన సంవత్సరమే స్కాన్ అది చేయించాము, బ్లడ్ టెస్ట్‌లు చేయించాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడేంటి ఉన్నట్టుండి ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే" కొన్నిసార్లు ప్రతి మెడికల్ టెస్ట్‌కి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో, అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే సింప్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నప్పుడు బేస్ లెవెల్‌లో గనక అవి పికప్ కాకపోతే నార్మల్‌గానే వచ్చింది. బట్ సింప్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయి. అది మనం ఎస్కలేట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్‌కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే. కొన్నిసార్లు ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నెసెసరీ అనిపిస్తాయి. ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు నా దగ్గరికి కూడా వచ్చే పేషెంట్స్‌కి ఎట్లా ఉంటదంటే ఫస్ట్ ప్రెజెంటేషన్‌లోనే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు పెద్దగా ఇన్వెస్టిగేషన్స్ చేయము. సింపుల్ మెడిసిన్స్ అవి రాసి స్కాన్ అది చేయించేసి అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరమైతే చేయించేసి పంపించేస్తాం. బట్ ప్రాబ్లమ్ పర్సిస్ట్ అవుతున్నప్పుడు వెంటనే రావాలనేది తప్పనిసరిగా చెప్తాం. ఎందువల్లంటే కొన్నిసార్లు అల్ట్రాసౌండ్‌లో కొన్ని విషయాలు మిస్ కావచ్చు. సో, అందువల్ల నెక్స్ట్ సింప్టమ్స్ పర్సిస్ట్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్‌కి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సో, దీని మూలంగా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే సింప్టమ్స్ నెగ్లెక్ట్ అయిపోయి వ్యాధి బాగా ముదిరిన తర్వాత లివర్ బాగా డ్యామేజ్ అయిన తర్వాత పర్టికులర్‌గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెపటైటిస్ బి ఇన్ఫెక్షను, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్. ఇవేంటంటే లోపల చేరి లివర్‌ని స్లోగా డ్యామేజ్ చేస్తుంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, డెకేడ్స్. ఎప్పుడో 15 ఏళ్ళు, 20 ఏళ్ల వయసులో వచ్చినటువంటి ఇన్ఫెక్షను, హెపటైటిస్ బి ఇన్ఫెక్షను 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేప్పటికి బాగా లివర్‌ని డ్యామేజ్ చేసి అప్పుడు జాండీస్‌తో బయటపడుతుంది. అది నిన్న మొన్న వచ్చిన ఇన్ఫెక్షన్ ఉండదది. అది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఇన్ఫెక్షన్. సో, వీటిల కోసమే ఏంటంటే పర్టికులర్‌గా మనకి భారతదేశంలో ఏంటంటే హెపటైటిస్ బి అనేది ఒక విధంగా మనం చూస్తే ఎండమిక్ డిసీజ్ అనే అనొచ్చు. ఇట్స్ నాట్ యాక్చువల్‌గా ఏరియా ఆఫ్ ఎండమిసిటీ కాదు భారతదేశము. బట్ మనకున్న ప్రివలెన్స్ ఎంత ఎక్కువ ఉందంటే దాన్ని ఒక విధంగా ఎండమిక్ డిసీజ్ కింద మనం కన్సిడర్ చేయాలి యాక్చువల్‌గా. సో, దీని మూలంగా ఏంటంటే ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది సూచించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రివెంటబుల్ డిసీజ్ కింద దీన్ని తీసుకొని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కింద పుట్టిన ప్రతి పిల్లవాడికి 3 డోసుల వ్యాక్సిన్ వేయాలి అనేది పుట్టిన ప్రతి బిడ్డకి కూడా 3 డోసుల వ్యాక్సిన్ వేయాలి అనేది కంపల్సరీ చేశారు. సో, అందువల్ల ఏంటంటే ఒకసారి పరీక్ష చేయించుకొని ఆ వ్యాక్సిన్ తీసుకుంటే అట్లీస్ట్ ఆ పార్ట్ హెపటైటిస్ బి మూలంగా వచ్చే లివర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే ఆల్కహాల్ మూలంగా వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఏంటంటే లోపలే ఉండి మూగదెబ్బల్లాగా అనమాట. లోపలే ఉండి అవి మనకి డ్యామేజ్ చేసేసి బాగా ముదిరిన స్టేజ్‌లో సిర్రోటిక్ స్టేజ్‌లో లివరు ఇబ్బంది పడిన కండిషన్‌లోకి రావడం జరుగుతుంది.